ఆగని మాటల యుద్ధం అవినాష్ రెడ్డి వర్సెస్ బీటెక్ రవి. నాటకాలు కథలో పోతుంది ఎవరు. ఇక ఆ విషయానికి వచ్చేసరికి పులివెందుల ఇన్ఛార్జ్ అయినటువంటి టీడీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి బీటెక్ రవి, మరో ప్రక్కన కడప ఎంపీ అవినాష్ రెడ్డి, వీరిరువురి మధ్య మాటల యుద్ధం ఇవాళ క్రొత్త ఏమీ కాదు. అసలు ఈ మాటల యుద్ధం ఎక్కడి నుంచి ఆరంభమైంది, మరి దీనికి అంతం లేదా ఏంటి అనేది మనం ఖచ్చితంగా విశ్లేషించుకోవాలి. ఎందుకంటే ఇదంతా కూడా ఒక క్రైమ్ థ్రిల్లర్కి సంబంధించిన అంశాలే. ఎందుకంటే క్రైమ్ థ్రిల్లర్ అంటుంది ఇక్కడ ఇవన్నీ కూడా రాజకీయం అలాగే నేరాలు ఈ రెండు కలిసి ఉన్నటువంటి స్టోరీ అనుకోండి పోనీ వాస్తవాలే ఇప్పుడు కథల రూపంలో మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈ మాట అన్నది ఎవరో సాక్షాత్తు కడప ఎంపీ అయినటువంటి అవినాష్ రెడ్డి ఏమంటున్నారంటే అసలు కథలు పోతున్నారు, నాటకాలు ఆడుతున్నారు అని చెప్పేసి ఆయనే అంటున్నారు. సో ఇక్కడ విషయానికి వచ్చేసరికి తొలుత ఈ బీటెక్ రవి ఆయన మాట్లాడుతున్న గల కారణాలు ఏంటి, అవినాష్ రెడ్డి ఎందుకని కౌంటర్లు ఇస్తున్నారు, మరలా తిరిగి బీటెక్ రవి ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీటే వీటన్నిటికీ మూల కారణం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఎప్పుడో కొన్ని దశాబ్దాల క్రితం జరిగిపోయినటువంటి ఘటనల్ని ఆయన తండ్రి, ఆయన తాత, ఆయన చిన్నాయన వాళ్ళ యొక్క మరణాలు కూడా హత్యలు, వాటి వెనకాల చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు అని చెప్పేసి ఆయన మాట్లాడిన మాటల వలన తెలుగుదేశం పార్టీ వైసీపీ ఊహించని స్థాయిలో బలంగా, చాలా బలం అంటే మామూలు బలంగా కాదు, ఇసిరి కొట్టిందని చెప్పాలి ఈ యొక్క వ్యాఖ్యల్ని. ఎలా అంటే మొత్తం అప్పుడు హిస్టరీని అంతా కూడా తవ్వుతున్నారు. ఇప్పుడు తవ్వడంతో పాటుగా అప్పుడు ఘటనల్లో ఎవరెవరు పాల్గొన్నారు, దానికి సాక్ష్యాధారాలు ఏంటి, మరి ప్రజల ముందు ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి అనేది వాళ్ళు ఛాలెంజింగ్గా తీసుకున్నట్లుగానే ఉన్నారు. సో అందు గురించే ఏంటి అంటే పేర్ల పార్థసారథి రెడ్డి, అప్పుడు ఆ పేర్ల పార్థసారథి రెడ్డి ఎవరు అంటే సాక్షాత్తు వైఎస్ రాజారెడ్డికి ప్రత్యర్థి. సో రాజారెడ్డిని హత్య చేసిన దాంట్లో కూడా ఈయన ప్రధానంగా నిందితుడు. అలాగే అదే రోజు రాజారెడ్డి హత్య గావించబడిన రోజునే పేర్ల పార్థసారథి రెడ్డి తమ్ముడిని కూడా వేసేశారని చెప్పేసి అప్పట్లోనే పెద్ద సంచలనం అనమాట. సో ఇది అంతా ఇలా ఉంటే ఇప్పుడు ఆ పేర్ల పార్థసారథి రెడ్డి అనే వ్యక్తి, మరి అది అతని అదృష్టమో లేకపోతే వైసీపీ వాళ్ళ దురదృష్టమో కానీ ఆయన బ్రతికే ఉన్నారు. సో అప్పట్లోనే ఆయన్ని హతమారుద్దామని చెప్పేసి అని ఈయన్ని 26 కత్తిపోట్లు పొడిచినా ఈయన ఇంక మరణించాడు అని చెప్పేసి భావించి వీడు వెళ్ళిపోయిన తర్వాత ఆయన బ్రతికి బట్టగట్టగలిగాడు. సరే, ఈ నేపథ్యం ఇలా ఉంటే ఇప్పుడు ఆ పేర్ల పార్థసారథి రెడ్డి వచ్చి విషయాన్ని బయటపెట్టాడు. అంతెందుకు, ఒక సీనియర్ మోస్ట్ జర్నలిస్టు మన ఛానల్లోకి వచ్చి మాట్లాడారు. ఆయన రాయలసీమకు సంబంధించిన వ్యక్తే. సో ఇలా వాస్తవాలన్నీ కూడా ఏంటి అని చెప్పేసి పరిశోధించే ప్రయత్నాలు కూడా అందరూ చేస్తూ ఉన్నారు. ఆ రకంగా ఆ సమయంలో ఎవరెవరు ఏం చేశారు అనే అంశాలన్నీ కూడా ఇప్పుడు ఎస్టాబ్లిష్ అవుతూ ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఇప్పుడు బీటెక్ రవి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆ వ్యాఖ్యల పైన బీటెక్ రవి ప్రెస్ మీట్ పెట్టి కౌంటర్ వేసిన మరలా కొన్ని రోజుల తర్వాత అవినాష్ రెడ్డి తెరపైకి వచ్చి బీటెక్ రవిని ఉద్దేశించి ఆయన కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ఆయన కౌంటర్ ఇచ్చిన మరలా కొన్ని రోజులకి బీటెక్ రవి మరలా తెరపైకి వచ్చి ఛాలెంజ్లు విసురుతున్నారు. ఇక్కడ గమనించవలసిన అంశాలు ఏంటి అంటే ఆయన వేస్తే ఈయన వేస్తే ఆయన కాదు. ఇప్పుడు ఈరోజు అవినాష్ రెడ్డి మరలా మాట్లాడారు. సో బహిరంగ చర్చకు రా అని చెప్పేసి అంటున్నారు. ఇది కదా కావాల్సింది. సో బహిరంగ చర్చకు వచ్చి ఎవరు ఏం చేస్తున్నారు అనేది. సరే, ఇప్పటి జనరేషన్కి రాజశేఖర్ రెడ్డిది, రాజారెడ్డిది ప్రక్కన పెడితే ఇప్పుడు జనరేషన్కి అయితే కళ్ళ ముందు కట్టినట్లుగా కనబడుతూ ఉన్నది వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య. ఆ హత్య కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటుంది ఎవరు? సిబిఐ ఛార్జ్షీట్లో పేర్లు నమోదు చేసింది ఎవరిని? ఇదే అవినాష్ రెడ్డిని, ఇదే వైఎస్ భాస్కర్ రెడ్డి, ఆయన తండ్రి గారు అయినటువంటి ఆ భాస్కర్ రెడ్డి గారు కూడా జైలుకి వెళ్ళి వచ్చారు. సరే, అవినాష్ రెడ్డి అంటారా ఎంపీ కాబట్టి ఏదో అర్ధబలం అనేది చెప్పలేం, కానీ అర్ధబలం అంటే తండ్రి కొడుకు ఇద్దరికి ఉంటుంది కాబట్టి అధికార బలం అని చెప్పేసి అనుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం గట్టిగా మరి ఆయనకి సపోర్ట్ చేశారు అని చెప్పేసి అని కూడా చాలా వదంతులు ఉన్నాయి. సో వీటన్నిటికీ బలం చేకూర్చేలాగా కర్నూలు విశ్వభారతి హాస్పిటల్ ఎపిసోడ్ గుర్తుంది కదా మీకు, తన తల్లికి అనారోగ్యంగా ఉంది అని చెప్పేసి అని ఓ ప్రక్కన సిబిఐ ఏమో వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలి అనే ప్రయత్నం అంటే
దాన్ని మనం ఇక ఎలా చెప్పుకోవాలో మీరే చెప్పండి. ఇక్కడ అవినాష్ రెడ్డి అందుబాటులో ఉన్నప్పుడేమో సిబిఐ అరెస్ట్ చేయలే. హైదరాబాద్లో తన గెస్ట్ హౌస్లో ఉండంగా ఆయన అక్కడి నుంచి బయలుదేరి తన తల్లికి అనారోగ్యం కారణంగా కర్నూలు విశ్వభారతి హాస్పిటల్లో ఉండారని ఆయన బయలుదేరి వెళ్తున్నారట. ఆయన అరెస్ట్ చేయాలి అని చెప్పేసి సిబిఐ వెనకాల వెళుతుందట. సో వెళుతూ ఉన్న క్రమంలో అక్కడ ఆయన టచ్ చేయలేరు. సరే కర్నూలు వరకు వెళ్ళిన తర్వాత అక్కడ కార్యకర్తలు వాళ్ళందరూ కూడా వేల కొద్ది ఉండి, పైగా రాష్ట్ర పోలీస్ శాఖ మేమేమి చేయలేమని చెప్పి చేతులు ఎత్తేస్తే దానికి సిబిఐ వాళ్ళు తోక ముడుచుకొని వచ్చేసారు. ఇట్లాంటిది ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా ఉంటుందా? ఉండదు. ఎవరి పాలనలో అయినా ఉంటుందా? ఉండదు. కానీ ఆంధ్రప్రదేశ్లో, అది జగన్మోహన్ రెడ్డి పాలనలోనే ఇలా రాష్ట్ర పోలీస్ శాఖ చేతులు ఎత్తేయటం, సిబిఐ వాళ్ళకి ఏమి చేయలేక నిస్సహాయతతో ఉండటం, వచ్చేయడం జరుగుతుంది. ఇది ఎందుకు చేశారు? ఇప్పుడు నిజంగా పార్టీ అధికారంలో ఉంది, మంచి ఇదిలో ఉన్నారు, ఆ హత్య చేసింది లేకపోతే సిబిఐ ఛార్జ్షీట్లో నమోదు చేసింది తప్పే అనుకుందాం. వైఎస్ అవినాష్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేదు. మరి అటువంటిప్పుడు ఎందుకు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒకటి. మరి అనేక రకాలైన ప్రయత్నాలు, ఆ హత్యని హత్య కాదు గుండెపోటుగా దాన్ని డైవర్ట్ చేసి అనేక రకాలైన ఏవేవైతే కథలో కహానీలు అన్నీ నడిపారో, మరి అవి నాటకాలా వాస్తవాలా ఏంటి? ఇది ప్రజల ముందు ఉంచాలి కదా. మరి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు మాత్రం అది ముందుకు ఎందుకు నడవట్లా? అరే 2019 మార్చి 15వ తేదీన జరిగిన హత్య అది. అలాగే 2022 మే 19వ తేదీన హత్య జరిగిందేమో డ్రైవర్ సుబ్రహ్మణ్య అనేది. ఆ హత్యకి ఈ హత్యకి 3 సంవత్సరాల వ్యవధి దూరం ఉంది, సమయం గ్యాప్ ఉంది. అటువంటిది ఈ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారంగా నవంబర్ 30వ తేదీ లోపల ఆ కేసును తేల్చాలి అని చెప్పేసి స్ట్రాంగ్గా సిబిఐ ఒక పక్కన దర్యాప్తు చేయడంతో పాటుగా కోర్టు కూడా వ్యాఖ్యానించింది. కానీ ఒక హై ప్రొఫైల్ కేసు అయినటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు, అది ఎందుకని అడుగు ముందుకు పడట్లా? పోనీ ఇక్కడ ఏంటి అసలు సిస్టంలో ఎక్కడ గ్యాప్ ఉంది? మరి ఒక ప్రక్కన ఈ హత్య ఎవరో చేశారో, లేకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న ప్రకారం చంద్రబాబు నాయుడు గారు వెనకాల ఉన్నారు అన్నప్పుడు, దాని తర్వాత 5 ఏళ్ల పదవి కాలం చేపట్టింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. మరి ఎందుకని ఆ హత్య కేసుకు సంబంధించిన అంశం తేల్చలేకపోయాడు? దానిపైన ఎక్కడికక్కడ నీరు గార్చే ప్రయత్నం చేశారు అని చెప్పేసి డైరెక్ట్గా సునీతారెడ్డి గారే బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పినప్పుడు దాన్ని ఖండించే ప్రయత్నం కానీ, దాని గురించి ఎక్కడ మాట్లాడే ప్రయత్నం కానీ చేయలేదు. అసలు ఇంకా చిన్న లాజిక్ చెప్పమంటారా? అసలు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది ఎప్పుడండి? 2019 మార్చి 15వ తేదీ. ఎన్నికలు జరిగింది ఎప్పుడండి? ఇదే 2019 ఏప్రిల్ 11. అంటే సరిగ్గా ఎన్నికలకి నెల రోజులు కూడా లేదు. ఆ హత్య గురించి మాట్లాడితే ఎవరికి ఉపయోగం? జగన్మోహన్ రెడ్డికి ఉపయోగం, సింపతి ఫ్యాక్టర్ కింద. సో అది మాట్లాడకుండా ఉండాలి అని ఎవరు కోర్టుకు వెళ్ళాలి? ఒకవేళ వెళ్తే చంద్రబాబు నాయుడు వెళ్ళాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ డ్యామేజ్ అవుతుంది కాబట్టి ఆ వ్యాఖ్యలు చేసినందువల్ల, నారాసుర రక్త చరిత్ర అని చెప్పినందువల్ల గ్యాగ్ ఆర్డర్కి వెళ్ళవలసింది ఎవరు? చంద్రబాబు నాయుడు లేదా తెలుగుదేశం పార్టీ. అటువంటిది గ్యాగ్ ఆర్డర్కి వెళ్ళింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఆయన గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకొని ఈ హత్యకు సంబంధించి ఎవరు మాట్లాడకూడదు అని ఆ ఎన్నికల ముందు మాట్లాడింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. దానివల్ల లబ్ధి పొందింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. మరి ఈ హత్యకు తేల్చకుండా ఎవరు ఉంచారు? జగన్మోహన్ రెడ్డి. మరి ఇంత జరుగుతుంటే ఇంకా దీని గురించి ఎంతో హిస్టరీ గురించి ఇప్పుడు వైఎస్ అవినాష్ రెడ్డి వివరించే ప్రయత్నం చేస్తున్నారు. బీటెక్ రవిని బహిరంగ చర్చకు రమ్మన్నారు. కానీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య గురించి మాత్రం ఎక్కడ మాట్లాడరు. ఏమిటా మతలబు? అది ప్రజలు, మీరే విజ్ఞులు కాబట్టి, మీకు అన్నీ తెలుసు కాబట్టి మీకు ఏం అర్థమైంది? ఇప్పుడు అవినాష్ రెడ్డి ఆ రకంగా మాట్లాడతాం, మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా మాట్లాడతాం. అసలు దానికి ముందు గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకోవటం, వీటన్నిటిపైన మీకు ఏం అర్థమవుతుందనే అభిప్రాయాన్ని కామెంట్లో ఖచ్చితంగా తెలియజేయండి. థ్యాంక్ యూ.